ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఒంగోలులోని ఒక కూరగాయల వ్యాపారికి పుట్టి ఈరోజు తెలుగు కమ్యూనిటీలోనే టాప్ యూట్యూబర్గా ఎదిగాడు. తినడానికి తిండి లేని స్టేజ్లో నుంచి ఈరోజు టాప్ యూట్యూబర్గా ఎలా ఎదిగాడు, ప్రసాద్ అన్న ఫుల్ లైఫ్ స్టోరీని ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రసాద్ అన్నని ఇష్టపడే ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి లైక్ చేయండి. అలానే ప్రసాద్ అన్న మీద ఉన్న అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళడానికంటే ముందు, నా పేరు హనోక్. ఈ ఛానల్లో నేను బయోగ్రఫీస్ చేస్తాను, అలానే మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తాను. ఒకసారి ఛానల్ మొత్తం చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. మనం ఇంకా టాపిక్లోకి వెళ్దాం. ప్రసాద్ అన్న 1998 జూన్ 6న ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలులో జన్మించారు. ప్రసాద్ అన్న పూర్తి పేరేంటో మీకు తెలుసా? దేవరకొండ శ్రీ వెంకట సీతారామ ఆంజనేయ వరప్రసాద్. షార్ట్గా ఇంట్లో రాము అని పిలిచేవారు. స్కూల్లో సర్టిఫికెట్స్లో దేవరకొండ ప్రసాద్ అని ఉండేది. ప్రసాద్ అన్న తండ్రి పేరు ఆంజనేయులు. ఈయన ఒక చిన్న కూరగాయల వ్యాపారి. తల్లి పేరు పద్మ. ప్రసాద్ అన్న ఎక్కువగా వాళ్ళ మమ్మీతోనే మాట్లాడేవారు. ఏ అవసరం ఉన్నా కానీ వాళ్ళ మమ్మీకి అడిగేవారు. ప్రసాద్ అన్నకి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. తన పేరు కాంతు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ప్రసాద్ అన్న చిన్నప్పుడు మంచి డ్రాయింగ్స్ వేసేవాడు, అలానే కాయిన్స్ని కూడా కలెక్ట్ చేసేవాడు వాళ్ళ నాన్న హెల్ప్ తోటి. ప్రసాద్ అన్న తన స్కూలింగ్, ఇంటర్మీడియట్ మొత్తం ఒంగోలులోనే కంప్లీట్ చేశాడు. 2005లో హయ్యర్ స్టడీస్ కోసం అంటే బీటెక్ చదవడానికి హైదరాబాద్కి వచ్చాడు. హైదరాబాద్కి వచ్చాక ప్రసాద్ అన్న ఒక బీటెక్ కాలేజ్లో జాయిన్ అయ్యారు. శిరీష గారు అంటే ఇప్పుడు ప్రసాద్ అన్న వైఫ్ ఉంది కదా, తను ఇంకొక కాలేజ్లో బీటెక్ చదువుతుంది. వాళ్ళిద్దరూ కంప్యూటర్ కోచింగ్ కోసం కంప్యూటర్ క్లాస్లో జాయిన్ అయ్యారు. అక్కడే వాళ్ళిద్దరు కలుసుకున్నారు. మొదట్లో మంచి ఫ్రెండ్స్ లాగా ఉండేవారు. రాను రాను ఒకరి మీద ఒకరికి ఇష్టం పెరిగింది. అలా వాళ్ళు లవ్ చేసుకున్నారు. బీటెక్ అయిపోయిన తర్వాత అంటే 2009లో ఒకరినొకరు విడిచి ఉండలేక మ్యారేజ్ చేసుకున్నారు పెద్దల ఒప్పందంతో. అప్పటికి ప్రసాద్ అన్నకి జాబ్ లేదు, ప్రాపర్ ఇన్కమ్ సోర్స్ లేదు. ఒంగోలులోనే ఉండేవారు. అలా వాళ్ళిద్దరు ఒంగోలులోనే కొన్ని రోజులు ఉన్నారు. తర్వాత తన తల్లిదండ్రులకు భారం అవ్వద్దని చెప్పేసి తనని, తన భార్యని తానే పోషించుకోవాలని హైదరాబాద్కి వచ్చి ఒక మార్కెటింగ్ జాబ్లో జాయిన్ అయ్యారు. మార్కెటింగ్ జాబ్ అంటే మీకు తెలుసు కదా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బైక్ మీద తిరిగి వాళ్ళ ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలా ఆ జాబ్లో జాయిన్ అయ్యారు. అందులో ప్రసాద్ అన్నకి 11 నుంచి 12,000 శాలరీ ఇచ్చేవారు. అలా రోజు తిరగడం వల్ల ప్రసాద్ అన్న హెల్త్ పాడైపోయింది. దానితో ప్రసాద్ అన్న హాస్పిటల్లో పడ్డాడు. అప్పుడు వాళ్ళ డాడ్ అన్నాడు, ఇలాంటి జాబ్స్ ఏమొద్దు, నువ్వు ఇంట్లో ఉండి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వని. అప్పుడు ప్రసాద్ అన్నకి ఎలాంటి ఇన్కమ్ సోర్స్ లేదు. అప్పుడు వాళ్ళ నాన్ననే నెలకు 6,000 పంపించేవాడు. అప్పుడు ప్రసాద్ అన్న హైదరాబాద్లోని ఒక చిన్న పెంట్ హౌస్లో ఉండేవారు. ఆ 6,000లోనే తన రూమ్ రెంట్ కట్టుకోవాలి, ఇంట్లోకి కావాల్సిన సరుకులు తెచ్చుకోవాలి. అన్న గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతుంది కదా, ఆ బుక్స్ తెచ్చుకోవాలి. అన్నీ ఆ 6,000లోనే ఆ నెల మొత్తం గడిపేసేయాలి. 6,000 అస్సలు సరిపోయేవి కాదు. దానివల్ల ఒక పూట తిని ఒక పూట తినకుండా ఉండేవారు. కొన్నిసార్లు అయితే పచ్చడితో తినేవాళ్ళు. అలా ఆ టైంలో చాలా కష్టాలను ఫేస్ చేశారు. ప్రసాద్ అన్న చాలా గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేశాడు. బ్యాంక్ జాబ్స్ కూడా రాశాడు, క్వాలిఫై అయ్యాడు, మంచి స్కోర్ కూడా వచ్చింది. కానీ ఇంటర్వ్యూ కాల్ వచ్చేది కాదు. అలా 2 ఇయర్స్ చాలా కష్టపడ్డాడు. చాలా జాబ్స్కి ట్రై చేశాడు, కానీ ఆ జాబ్స్ ఏం రాలేదు. ఇంకా పేరెంట్స్కి భారం అవ్వద్దు, వాళ్ళ మీద ప్రెషర్ పెట్టొద్దు అని అన్ననే ఏదో ఒక జాబ్ చూసుకోవాలనుకున్నాడు. అలా హైదరాబాద్లోని ఒక కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యారు. అప్పటికి అన్నది ఎంటెక్ అయిపోయింది. తన వైఫ్కి అన్ననే సపోర్ట్ చేసి ఎంటెక్ చదివించాడు. ప్రసాద్ అన్న అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉండి థర్మల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ని టీచ్ చేసేవాడు. డిప్లొమా నుంచి బీటెక్ వరకు టీచ్ చేసేవాడు ఈ సబ్జెక్ట్ని. అప్పుడు ప్రసాద్ అన్న తన వైఫ్ చాలా హ్యాపీగా ఉండేవారు. ఎందుకన్నానంటే ఇంతకుముందు 6,000తో సరిగ్గా గడిపేవారు కాదు. ఒక పూట తిని తినకుండా ఉండేవారు. అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాక నెలకు 15,000 నుంచి 16,000 వచ్చేది. దానితో వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా గడిపేవారు. వీకెండ్స్ మూవీకి వెళ్ళేవారు, బయటికి వెళ్ళేవారు, హ్యాపీ లైఫ్ని లీడ్ చేసేవారు. అప్పుడు ప్రసాద్ అన్నకి గ్యాడ్జెట్స్ అంటే చాలా ఇష్టం ఉండేది. జాబ్ చేసి ఇంటికి వచ్చాక ఇంట్లో ఉండి గ్యాడ్జెట్స్ గురించే వీడియోస్ చూసేవారు. MKPHD, C4 Tech వాళ్ళ వీడియోస్ చూసేవాడు. అన్నకు కూడా ఒక ఆశ ఉండేది, యూట్యూబ్లో ఛానల్ పెట్టాలని. కానీ ఒక డౌట్ ఏంటిదనంటే, రీజనల్ ఛానల్ని ఎవరైనా చూస్తారా, తెలుగు ఛానల్ని ఎవరైనా చూస్తారా, టెక్ ఛానల్ని ఎవరైనా చూస్తారా అన్న డౌట్ ఉండేది. టెక్ ఛానల్ని ఎవరు చూస్తారు? చదువుకున్న వాళ్ళే చూస్తారు. వాళ్ళు హిందీ, ఇంగ్లీష్ ఛానల్స్ చూస్తారు. మన తెలుగు ఛానల్స్ చూస్తారా అన్న డౌట్ ఉండేది. ఆ డౌట్లోనే అన్న చాలా రోజుల వరకు ఛానల్ పెట్టలేదు. అలానే కాలేజ్కి వెళ్ళి వచ్చేవారు. కాలేజ్లో స్టూడెంట్స్, ప్రొఫెసర్స్ ఎవరన్నా కొత్త మొబైల్ కొంటే దాన్ని తీసుకొని చూసేవారు. అన్నకు అర్థమైపోయేది ఆ 15,000-16,000కి ఈ ఫోన్ వర్త్ కాదని. ఇంకా కొంతమందికి అన్న ఈ ఫోన్ తీసుకోండి అని సజెషన్స్ కూడా ఇచ్చేవారు. తర్వాత అన్న ఒక ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశారు.
ఆ ఛానల్ అంత సీరియస్గా తీసుకోలేదు, కానీ స్టార్ట్ చేశారు. స్టూడెంట్స్ దగ్గర ఉన్న న్యూ ఫోన్స్ తీసుకొని వాటిని రివ్యూ చేసేవాడు. అదంత సక్సెస్ కాలేదు, ఆన్ అండ్ ఆఫ్ వీడియోస్ పెట్టేవారు. అదే టైంలో తన వైఫ్ శిరీష గారు ప్రెగ్నెంట్ అయ్యారు. అప్పుడు ప్రసాద్ అన్నకు వచ్చే శాలరీ హాస్పిటల్ ఖర్చులకి సరిపోయేది కాదు. అప్పుడు వాళ్ళ నాన్నగారే కొంత మనీ పంపి హెల్ప్ చేసేవారు. అప్పుడు ప్రసాద్ అన్నకు అర్థమైపోయింది, ఇలా అయితే కాదు, నేనే ఏదో ఒకటి చేయాలి, తెలుగులో యూట్యూబ్ ఛానల్ పెట్టాలని చెప్పేసి గట్టిగా అనుకున్నారు. అలా అనుకొని స్టార్ట్ చేసిన ఛానలే ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఈ ఛానల్లో వీడియోస్ చేయడానికి అన్న అప్పు చేసి మరీ మొబైల్స్ కొని మొబైల్ రివ్యూస్ చేసేవాడు. అప్పుడు ఈ వీడియోస్కి అంత రీచ్ ఉండేది కాదు, అయినా కూడా అన్న వీడియోస్ చేసుకుంటూ వెళ్ళాడు. అలాంటి టైంలోనే సాయి సచిన్ 2016 ఆగస్టులో పుట్టాడు. సాయి సచిన్ పుట్టిన నుంచి ఛానల్కి మంచి సక్సెస్ వచ్చింది. అసలు ఏం జరిగిందనంటే, సాయి సచిన్ పుట్టిన తర్వాత సాయి సచిన్ని వాళ్ళ అమ్మమ్మల ఇంటికి తీసుకెళ్లారు. అప్పుడు అన్న రూమ్లో ఒక్కడే ఉండేవాడు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జాబ్ చేసి వచ్చేసి ఈవినింగ్ నుంచి మార్నింగ్ 4 వరకు వీడియోస్ చేసేవాడు. రివ్యూస్కి అంత పెద్ద రీచ్ ఉండేది కాదు కాబట్టి అప్పుడు అన్న ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేసేవాడు. అంటే ర్యామ్ అంటే ఏంటిది, మెగాపిక్సెల్ అంటే ఏంటిది, కెమెరాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. అలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేసేవాడు. ఈ వీడియోస్కి చాలా మంచి రీచ్ వచ్చింది, చాలా వ్యూస్ వచ్చేవి. అలా 4-5 మంత్స్ జాబ్తో పాటు యూట్యూబ్ని కూడా రన్ చేసేవాడు. అలా మెల్లిగా యూట్యూబ్ నుంచి రెవెన్యూ రావడం స్టార్ట్ అయింది. అప్పుడు అన్న అనుకున్నాడు, ఈ యూట్యూబ్ని ఇంకా పెద్దగా చేయాలి, రోజుకి 2-3 వీడియోస్ చేయాలని చెప్పేసి యూట్యూబ్ మీదనే ఫోకస్ చేసి జాబ్ని మానేశాడు. యూట్యూబ్ నుంచి కొంచెం బెటర్ రెవెన్యూ వస్తుంది, అంతా మంచిగా ఉందనుకున్న టైంలో యూట్యూబ్ యాడ్స్ని ఆపేసింది. 2017 సమ్మర్లో యాడ్స్ ఆపేయడంతో ప్రసాద్ అన్నకి రెవెన్యూ ఆగిపోయింది. అయినా కానీ అన్న వీడియోస్ చేయడం మాత్రం ఆపలేదు. 2017 మే 5న టెక్ న్యూస్ని స్టార్ట్ చేశాడు. నమస్కారం, నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఫస్ట్ ఎపిసోడ్కి స్వాగతం అందరికీ. టెక్ న్యూస్ స్టార్ట్ చేసిన నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు టెక్ న్యూస్ని రికార్డ్ చేసి అప్లోడ్ చేసేవాడు. ఈ టెక్ న్యూస్ని ఎక్కడ పడితే అక్కడ, ఎయిర్పోర్ట్స్లో, హోటల్స్లో, రూమ్స్లో, ఎక్కడ పడితే అక్కడ అన్న టెక్ న్యూస్ని రికార్డ్ చేసి అప్లోడ్ చేసేవాడు. దీనికి చాలా మంచి రీచ్ ఉండేది. అలానే అన్న రివ్యూస్ ఆపలేదు, అన్బాక్సింగ్స్ ఆపలేదు, వాటిని కూడా కంటిన్యూ చేసేవాడు. అన్న రివ్యూస్ని చాలా జెన్యూన్గా ఇచ్చేవాడు. పాజిటివ్స్ నెగిటివ్స్ అన్ని టెస్ట్ చేసి జెన్యూన్ రివ్యూ ఇచ్చేవాడు. దానితో మంచి వ్యూస్ రావడం స్టార్ట్ అయింది. మంచి వ్యూస్తో పాటు మంచి రెవెన్యూ కూడా జనరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. అలా 2.5 years మంచి రెవెన్యూ రావడంతో అన్న ఆ సంపాదనని మొత్తాన్ని మళ్ళీ యూట్యూబ్ మీదనే ఇన్వెస్ట్ చేశాడు. గ్యాడ్జెట్స్ కొనడం, మొబైల్స్ కొనడం, మ్యాక్బుక్, మైక్స్ ఇలాంటివన్నీ కొనేవాడు. అలా అన్న ఛానల్ని మంచిగా బిల్డ్ చేశాడు. అలానే అన్న కమ్యూనిటీ కూడా చాలా బాగా బిల్డ్ అయింది. అలా 2 years తర్వాత అన్నకి రివ్యూ యూనిట్స్ కూడా రావడం స్టార్ట్ అయింది. అప్పట్లో చాలా డౌట్ ఉండేది, ఒక రీజనల్ ఛానల్కి, ఒక తెలుగు ఛానల్కి రివ్యూ యూనిట్స్ వస్తాయా లేదా అని చెప్పేసి. కానీ అన్న ఛానల్కి వచ్చాయి. చిన్న చిన్న కంపెనీస్ నుంచే కాదు, పెద్ద పెద్ద కంపెనీస్ కూడా అన్న ఛానల్కి రివ్యూ యూనిట్స్ పంపేవారు. ఆఖరికి యాపిల్ కంపెనీ నుంచి కూడా అన్న ఛానల్కి రివ్యూ యూనిట్స్ వచ్చేవి. అలా రివ్యూ యూనిట్స్ వచ్చినప్పటి నుంచి అన్న తన సంపాదనని ఖర్చు చేయకుండా సేవ్ చేయడం స్టార్ట్ చేశాడు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. చాలా బాగా సేవ్ చేసేవాడు, ఎక్కువగా ఖర్చు చేసేవాడు కాదు. గ్యాడ్జెట్స్ మీద ఇన్వెస్ట్ చేయడం ఆపేశాడు. అలా సేవ్ చేసిన మనీతో ఒక కొత్త ఇల్లు కొన్నాడు. అలానే తన ఓన్ స్టూడియోని బిల్డ్ చేశాడు. తనకిష్టమైన బైక్ కొన్నాడు, కార్ కొన్నాడు. ప్రసాద్ అన్న లైఫ్లో కాస్త సెటిల్ అయ్యాడు. ప్రసాద్ అన్నకి ఫేమ్ అండ్ పాపులారిటీ వచ్చింది. ఆ పాపులారిటీ రాగానే పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ వాళ్ళ లాంచ్ ఈవెంట్స్కి అన్నని ఇన్వైట్ చేసేవారు. అన్న కూడా వెళ్ళేవాడు, వాళ్ళకి సజెషన్స్ ఇచ్చేవాడు. ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవాల్సినవి ఉంటే ఇలా ఇంప్రూవ్ చేసుకోండి, ఇక్కడిక్కడ నెగిటివ్స్ ఉన్నాయని కూడా ఆ పెద్ద పెద్ద కంపెనీస్కి సజెషన్స్ ఇచ్చేవాడు. ఆ స్టేజ్కి వెళ్ళాడు. ఇంకా అన్న దుల్కర్ సల్మాన్తో కలిసి యాడ్స్ కూడా చేశాడు. ఇంకొక మెమరబుల్ ఈవెంట్ చెప్పాలనంటే, అన్న లైఫ్లో అన్న చిరంజీవి గారిని ఒక ఈవెంట్లో స్టేజ్ మీద కలిశాడు. చిరంజీవి గారు కూడా అన్న వీడియోస్ చూస్తానని చెప్పారు. ఇంకొక విషయం ఏంటిదనంటే, అదే స్టేజ్ మీద విజయ్ దేవరకొండ గారిని కూడా అన్న కలిశారు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. ఏంటిదనంటే, విజయ్ దేవరకొండ, అన్న ప్రసాద్ దేవరకొండ ఇద్దరు సర్నేమ్ సేమ్, కానీ ఇద్దరు రిలేటివ్స్ కాదు. అన్న ఇంత సక్సెస్ అవ్వడానికి 2 రీజన్స్ ఉన్నాయి.
ఒకటి తన కంటెంట్ అయితే, రెండవది తన మంచి మనసు. అన్న ఎవరిని తొక్కాలనుకోలేదు, ఎవరిని మోసం చేయాలనుకోలేదు. వీలైతే అన్న చాలా మందికి సహాయం చేశారు. మన తెలుగు కమ్యూనిటీలో ఉన్న యూట్యూబర్స్కి చాలా మందికి ఫైనాన్షియల్గా హెల్ప్ చేశారు. అలానే అన్న కొన్ని కాంట్రవర్సీలలో కూడా పడ్డారు. మీకు అందరికి తెలిసే ఉంటుంది, నథింగ్ కాంట్రవర్సీ, సాయి కృష్ణ గారి కాంట్రవర్సీ, అలానే ఇంకా కొన్ని కాంట్రవర్సీలలో కూడా అన్న పడ్డారు. వీటి వల్ల అన్నకేం నెగిటివ్ రాలేదు, పాజిటివ్నెస్సే వచ్చింది. అలానే అన్న కొన్ని విషయాలలో మోసపోయారు. అన్నకి 4 కోట్ల వరకు మోసం జరిగిందనంట. ఇప్పటి వరకు అన్న 2000కు పైగా టెక్ న్యూస్లు రికార్డ్ చేశాడు. వివో, యాపిల్, శాంసంగ్ లాంటి పెద్ద పెద్ద లాంచ్ ఈవెంట్స్కి అన్న అటెండ్ అవుతున్నారు. ఇప్పుడు కూడా కాలిఫోర్నియాలోని యాపిల్ లాంచ్ ఈవెంట్కి వెళ్ళారు. అక్కడ తన ఫేవరెట్ యూట్యూబర్ అయిన MKBHDని కలిశారు. అలానే అన్నకి ఇప్పుడు 2 కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు పేరు మీకు అందరికి తెలిసే ఉంటుంది, సాయి సచిన్. ఇంకొక కొడుకు పేరు అభిరామ్. ప్రసాద్ అన్నకి ఇప్పుడు 4 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. మొదటిది ప్రసాద్ లైఫ్ స్టైల్, రెండవది ప్రసాద్ ఆటోమొబైల్, మూడవది ప్రసాద్ ద గేమర్, నాలుగవది ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. దీనికి 5 మిలియన్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ప్రసాద్ అన్న ఇంకా సక్సెస్ అయ్యి మనకందరికీ ఇలానే జెన్యూన్ కంటెంట్ ఇవ్వాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం. ప్రసాద్ అన్న లైఫ్ మనకందరికీ ఒకటి నేర్పుతుంది. లైఫ్లో మనం అనుకున్నది అవ్వడానికి ఎంత కష్టమైనా పడాలి, ఎంత కష్టం వచ్చినా నిలబడాలని చెప్పేసి. మా ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ఛానల్లో మేము బయోగ్రఫీస్ చేస్తాము, అలానే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తాము. ఒకసారి ఛానల్ మొత్తం చెక్ చేయండి, చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. నచ్చితే ఫాలో అవ్వండి. నా పేరు హనోక్. నమస్తే.